అభివృద్ధి పేరుతో పనులు చేపట్టారు. తూతూ మంత్రంగా పనులు చేశారు. కోట్లు దండుకున్నారు. కాగితాల్లో పనులు పూర్తి చేసినట్లు చూపించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. అంగన్వాడీ భవనాలు, పక్కా అంతర్గత రోడ్లు, మురుగునీటి కాల్వలు, కల్వర్టులు నిర్మించినట్లు కాగితాల్లో కనిపించాయి తప్ప వాస్తవ పరిస్థితి వేరు. కర్నూలు జిల్లాలో ప్రత్యేక అభివృద్ధి పథకం, ప్రత్యేక అభివృద్ధి నిధి కింద చేపట్టిన పనుల్ని ఈటీవీ ఈనాడు బృందం పరిశీలించింది. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో మాట్లాడింది. పనుల్లో అభివృద్ధి డొల్లతనం బయటపడిన తీరుపై మా ప్రతినిధి శ్యామ్ అందిస్తున్న పరిశీలనాత్మక కథనం. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి పథకం కింద భారీగా నిధులు మంజూరు చేస్తోంది. అందులో భాగంగా కర్నూలు జిల్లాకు 3 ఏళ్లకు గాను 150 కోట్ల రూపాయలు విడుదల చేసింది. దీంతో పాటు ప్రత్యేక అభివృద్ధి ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం 9 నియోజకవర్గాల్లో 36 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అంటే మొత్తం 186 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ పనుల తీరుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. కోడుమూరు సమీపంలో ఉన్నటువంటి ఈ హంద్రీ నదిలో సబ్ సర్ఫేస్ డ్యామ్ నిర్మాణం చేపట్టామని చెప్పి ఇక్కడ బోర్డు మనకు కనిపిస్తుంది. దీని అంచనా విలువ 15 లక్షలు. 2015-2016 ఎస్డిపి నిధుల క్రింద దీన్ని పూర్తి చేశామని ఈ బోర్డు మనకు పెట్టారు. ఇట్లాంటి మొత్తం 3 పనులు చేపట్టారు. ఇప్పుడు మనం ఉన్నది ఇది హంద్రీ నది. ఈ హంద్రీ నదిలో సబ్ సర్ఫేస్ డ్యామ్ నిర్మించారు. దీనికి గాను 15 లక్షలు ఖర్చు పెట్టారు. నీటిని ఇక్కడ ఆపడానికని ఇక్కడ డ్యామ్ నిర్మించారని చెప్తున్నారు. ఏ విధంగా నీటిని ఆపుతారో మనం చూస్తే తెలుస్తుంది. 15 లక్షలతో ఇక్కడ నిర్ణయం చేసినారు. స్టోరేజ్ కావాలంటే ఇక్కడ పారం చెట్లు తీసేసి ఒక బాగా పెద్దగా చేసేస్తే స్టోరేజ్ నిలబడతాయి. కానీ ఇది లాభం లేని పని అని చాలా మంది కానీ అనుకుంటారు. అది వేసిపోయినారు కదా, బోర్డు ఇంకా మనకి మిగిలేదు, ఏం మిగిలేదు. ఇంకా దిన్నదేవరపాడు గ్రామంలో స్ప్రింక్లర్స్, పైపులు, రెయిన్ గన్స్ ఇవి ఇచ్చినట్లుగా మనకి అధికారులు చెప్తున్నారు. అధికారులు లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ రైతులను అడుగుదాం, ఇవి ఎంతవరకు ఇచ్చారు, అసలు ఇచ్చారా లేదా, ఇస్తామని ఎవరైనా వచ్చారా అనే వివరాలను రైతులను అడిగి తెలుసుకుందాం. రెయిన్ గన్స్లు ఇవ్వలే, డిప్పర్స్లు ఇవ్వలే, ఏంది ఇవ్వలే. వాళ్ళే వాళ్ళకే ఎరకసారి మాకు ఇచ్చినారంటే మేము ఇవ్వలే అని చెప్తున్నాం కదా మేము. ఇది బి తాండ్రపాడు గ్రామం. ఈ గ్రామంలో కూడా స్ప్రింక్లర్లు, రెయిన్ గన్లు, పైపులు ఇచ్చామని చెప్పి మనకు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు మనతో పాటు రైతులు ఉన్నారు. లాస్ట్ ఇయర్ మీకు వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, వర్షాలు లేవని చెప్పి స్ప్రింక్లర్లు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇచ్చారా? స్ప్రింక్లర్లు ఇచ్చలేరు, ఏమి ఇచ్చలేరు, పైపులు ఇచ్చినారు. రైన్ గన్లు అయితే ఒక్కటి రాలేదు సార్ మా ఊరికి. ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఏది గన్ను రాలేదు, ఏ మోటార్లు కూడా రాలేదు మాకి. కర్నూలు మండలం పసుపుల గ్రామం ఇది. ఈ గ్రామంలో అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేసేందుకని చెప్పి 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మనం చూస్తున్న ఈ భవనం ఇది ఆల్రెడీ గతంలో నిర్మించిన భవనమే. ఈ మరుగుదొడ్డిని కూడా పూర్తి చేయలేదు. ఇది కూడా అసంపూర్తిగానే ఉంది. దీనికి తలుపులు లేవు, ఏం లేవు. కేవలం ఇదొక్క భవనమే కాదు, చాలా అంగన్వాడీ కేంద్రాలని పూర్తి చేసేందుకని చెప్పి లక్షలాది రూపాయలు వెచ్చించారు. ఆ డబ్బులు ఏమయ్యాయో, ఎందుకు ఖర్చు చేశారో అధికారులకే తెలియాలి. ఇది పంచలింగాల గ్రామంలోని బీసీ కాలనీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద దాదాపు 10 లక్షలు విడుదల చేశారు. 10 లక్షలతో దాదాపు 200 మీటర్లు కూడా లేదు. దీంట్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు నిర్మించాలి. సీసీ రోడ్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ సీసీ రోడ్డుకు 10 లక్షలు పెట్టినట్టుగా చూపిస్తున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ ఎక్కడా లేదు. వర్షం పడితే ఈ వర్షం నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. మనం చూడొచ్చు ఏ విధంగా వీళ్ళందరూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒకవేళ వర్షం వస్తే రాత్రంతా జాగారం చేయాల్సి వస్తుంది. ఆ నీళ్ళన్నీ ఇళ్లలోకి వస్తున్నాయి. ఇళ్లలోకి వస్తే ఏ విధంగా ఇవంతా మునిగిపోతున్నాయి. ఈ రోడ్డు వేయడం వల్ల మీకు మంచిదే కాదా? మాకు మంచిది కాదు సార్. మాకు నీళ్ళు వస్తాయి, మళ్ళీ వాన వస్తే. రోడ్డు లేనప్పుడే బాగున్నా సార్. ఇప్పుడు రోడ్డు వేసినందుకే అంత నీళ్ళు వస్తున్నాయి, ఇండ్లు లేక వస్తున్నాయి, అంత కాలువలు పెట్టకపోయారు. మాకి ఎవరిని అడగాల, రొడ్డిని అడగనిక లేదు, కన్నాన్ని అడగనిక లేదు. మా మీనే ఏడుస్తున్నారు అందరు కాబట్టి ఏడుపు వస్తుంది సార్. మాకు వేసిపోయిన దానికి ఒక్కరికే ఇద్దరికే చెప్పేది. అక్కడి నుండి వచ్చిన నీళ్ళలో నేను ఒక్కదాన్నే ఊడ్చాలి సార్. అందుకు మళ్ళీ బాధ ఉంది సార్. ప్రత్యేక అభివృద్ధి పథకంలో భాగంగా గొందిపర్ల నుంచి దేవమడ వరకు 6,41,000 రూపాయలు వెచ్చించి మొక్కలు నాటారు. మొక్కలైతే నాటారు కానీ చాలా వరకు మొక్కలు చనిపోయి కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. ఈ మొక్కలకు ఉన్న ట్రీ గార్డులు కూడా ప్లాస్టిక్ పెట్టారు, అవి కూడా చాలా వరకు పడిపోయాయి. ఇక్కడ చెట్లు ఏమో వేసిపోయినారు. వానవాడలే కదా, ఎండాకాలం కాబట్టి శాతం మంచిది ఉండేది బతికింది, పోయింది. ఈ విధంగా ప్రతి ఒక్క పనిలోనూ కోట్లాది రూపాయల నిధులను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల్ని అధికారులు ఈ విధంగా నీళ్లపాలు చేశారు. వాళ్ళ జేబుల్లోకి వెళ్ళాయని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే ఈ అసలు దోషులు ఎవరు అనేది బయటపడుతుంది. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు జిల్లా.